जय श्री सद्गुरुनाथ प्रभु महाराज को श्रीमन्नारायण गुरुपीठमुनकु भूमानंद वद्यनारायण सद्गुरु महाराज को आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निचलानंद नारायण गुरोर् शिष्यम् श्रीशैल वंशाम्बुधिरेव जातम् श्री परमानंद शंकरेन्द्रम् सद्गुरुं मद्गुरुं निज गुरुं भजाम्यहम् सद्गुरुं भजाम्यहम्। నేడు శ్రీమన్నారాయణ గురుపీఠము శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం శ్రీమన్నారాయణ గురుపీఠ సర్వాధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి పాదపద్మములకు శిరస్సాష్టంగ నమస్కారములు తెలియజేసుకుంటూ వారి యొక్క సర్వాధ్యక్షతన నేడు ఈ పోట్లమర్రి గ్రామంలో శ్రీమన్నారాయణ గురుపీఠ ఆశ్రమమునందు శ్రీమన్నారాయణ గురుపీఠ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ భూమానంద వద్ది నారాయణ దాస దేశికేంద్రుల వారి యొక్క 79వ వార్షిక ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలకు మూర్తి విదేహానంద మూర్తి సార్ గారు, అదేవిధంగా ఈ ఆశ్రమ కమిటీ అధ్యక్షుడైనటువంటి మరి అన్నయ్య గారు నిరూపానంద రూపరహితానంద రామాంజనేయ స్వాముల వారు, మరి మనకు మరి ఇక్కడ అన్ని విధాలుగా మనకు ఏదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలుగా మనకు తెలియజేస్తున్నటువంటి రాగరహితాంబ రాధమ్మ అమ్మవారికి, మరి అందరికి గురువులందరికీ కూడా పేరు పేరున ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అందరూ గురు స్వరూపులే గనక అందరికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు ఈ యొక్క నారాయణ గురుపీఠమును మరి స్థాపించినటువంటి మహనీయుడు భూమానంద వద్ది నారాయణ సద్గురు స్వాముల వారు 1942లోనే ఈ యొక్క నారాయణ గురుపీఠాన్ని మరి వాళ్ళు స్థాపించడం జరిగింది. నారాయణ గురుపీఠం అని, నారాయణ ఆశ్రమం అని, నారాయణ సంఘం అని, ఇది నారాయణ సంఘం అని ఎందుకన్నారు, నారాయణ గురుపీఠం ఎందుకన్నారంటే ఇది మొట్టమొదలు అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం మహావిష్ణు పర్యాంతం అనేది మనకు శ్లోక రూపంలో చెప్తుంది. ఇప్పుడు ఆదిమంగురు నారాయణుడు అనేది మొదటి నుంచి ఉంది. దాన్ని గుర్తించక మన వాళ్ళు అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల లోపల మనకు ఈ అచల బోధ మొట్టమొదట అది ఉన్నా మరుగునబడి ఉన్నది కాబట్టి ఇట్టి బోధను మరి శివరామ దీక్షిత మహనీయులు ఇట్టి బోధను, ఎందుకంటే పరిపూర్ణ శ్లోకం ఆయన యజ్ఞాలు ఎన్నో యజ్ఞాలు చేసి యాగాలు చేసి బ్రాహ్మణుడైనందువలన మరి ఏకకాలంలో శితయజ్ఞాలు చేసినటువంటి వారికి దీక్షితులనే బిరుదు వస్తుందని మన పెద్దలను విన్నాం. కాబట్టి అట్టి మహనీయుడు సుదీర్ఘంగా ఆలోచించి జన్మరహిత మార్గం ఏది, ఇవన్నీ కూడా ఈ బోధలన్నీ కూడా మనలా జన్మరహిత మార్గాన్ని తీసుకుపోయేటి కావు. వేద శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాల సారాంశం అంతా కూడా నేనే బ్రహ్మం అని చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నేను లేనటువంటి మార్గం ఏదని చాలా గొప్పగా ఆలోచించి
ఆనాడు ఇది కేవలము సద్గురు వలన చేరి దీక్షత్రయముల పొంది అతీతమైనటువంటి రహస్యము మన పూర్వీకులందరూ కూడా మరి మహనీయులు ఎందరో శ్రీకృష్ణ పరమాత్మ గాని అవతారమూర్తులు అందరూ కూడా రాజు చక్రవర్తి ఈ విధంగానే తరించనని ఆలోచించి అట్టి గురువు వరకు అహోరాత్రులు కష్టపడి శివరామ దీక్ష చరిత్ర లోపల ఆయన యొక్క చరిత్ర చదువుకుంటే ప్రతి ఒక్క గురుపుతుడైనటువంటి వారికి గురుభక్తి అనేది ఎట్లుంటనేది అర్థమవుతుంది ఎంతో కొంత. మరి ఎంతో కష్టపడ్డాడు ఆనాడు మహనీయుడు. అంటే ఇవన్నీ కూడా భ్రాంతి జన్యమైనటువంటివి, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా భ్రాంతిని కలిగిస్తాయి. ఇవన్నీ కూడా కర్మయజ్ఞాలు ఇవన్నీ కూడా అని చెప్పి ఆయన అవన్నీ కూడా క్షణంలో ఆడరెండు తిరస్కరించి జన్మరహిత మార్గానికి ప్రయత్నం చేసిందని వాళ్ళు చెప్పినారు. మరి అట్లా ఎంతో కష్టపడి ఈ యొక్క మార్గాన్ని మరి శ్రీధర స్వాముల వారి దగ్గర ఒక ఉత్తమరాలైన శిష్యురాలైనటువంటి, అంటే అప్పుడు ఆనాడు సర్కస్లు ఆడేవారు ఎక్కువ శాతం. అయితే ఆ రూపంలో వచ్చి ఆమె సర్కస్ ఆడుతుంటే ఆయన రాత్రి వేళ ఇల్లు తిరిగేవాడంట. అంటే గురుపుత్రుడైనటువంటి వారు రాత్రి వేళ గురునామ స్మరణ చేసుకుంటారని ఆ ఉద్దేశంతో తిరిగేవాడంట. అట్లా మరి పగులంతా ఏదో ఒక దగ్గర పండుకునేవాడు. అట్లా కష్టపడి తిరిగితే ఆమె ప్రతిదానికి గురువే 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 నమః అనుకుంటా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే గడెలు ఎక్కడము, తెగ మీద నడచడం, ఇట్లాంటి కార్యక్రమాలు. గడ మీద ఎక్కి లాస్ట్కు చాలా ఎత్తైన గడ మీద ఎక్కి అక్కడ డప్పు కొట్టే సమయం లోపల సద్గురువే అని చెప్పి ఎక్కిందని మన పెద్దలు చెప్పగిన్నాం. అయితే సద్గురు అనేవాడు ఉన్నాడా అనేది ఆట అయిపోయినంత వరకు ఉండి ఆమె అట్టి సద్గురు ఉన్నాడా అమ్మ అంటే ఉన్నాడు నాయన, పండరిపురంలో శ్రీధర స్వాముల వారని మా గురుదేవులు ఉన్నారని చెప్పి అంటే ఆమె దగ్గర 6 నెలలు ఈ వేసవి కాలం పోయినా వర్షాకాలంలో మళ్ళీ అడుక్కొని మళ్ళీ 6 నెలలు గురుసేవ చేసేదంట ఆయమ్మ. అట్లా 6 నెలలు కూడా ఆమె గారెలు కాసుకుంటూ ఆ విధంగానే అట్లా ఉండి మహనీయుడు మన గురుదర్శనం చేసుకొని ఈ బోధన మన ప్రాంతానికి తీసుకొచ్చిన మహనీయుడు కనుక మరి ఆయన పేరు నిలబడ్డది. ఎందుకు అనంటే కష్టపడినటువంటి వారి పేరు నిలబడుతుంది. కాబట్టి మన అందరూ కూడా ఆ విధంగానే శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయం అనేది మరి అన్ని సాంప్రదాయ వాళ్ళు ఆ విధంగా అంటున్నారు. మన భూమానంద వద్యనారాయణ స్వాముల వారి సద్గురుదేవులు ఆలోచించి ఇది నారాయణ గురుపీఠం అని చెప్పి ఇది సిద్ధాంతపరిచినారు. మరి ఈ నారాయణ గురుపీఠం అని ఎందుకన్నాడు మహనీయుడు అంటే నారం ప్లస్ ఆయనం. అంటే నారములు అనగా 24 తత్వములు, మరి 25వ తత్వం కూడా. ఆయనం అనగా అన్నిటికీ మూలమైనటువంటిది. ఏదో తెలివి జ్ఞానం ఉంది కాబట్టి ఏ జ్ఞానం లేకుంటే ఈ 24 ఇంద్రియాలు పనిచేయవు. అంటే చక్కెర లేకపోతే ఏ పదార్థం తీపి ఉండదు. మరి ఎన్ని వంటకాలు చేసినా ఉప్పు లేకుంటే అవి టేస్ట్ ఉండదు. అంటే ఈ ఉప్పు కారము గుర్తించేది ఏమిటి అని అంటే ఈ దరివిపాక రసవత్తు అంటాడు. అంటే ఎవరికైతే ఈ యొక్క మనసు బోధ ఇచ్చి వినకుంటే దరివిపాక రసవత్తుగా అయిపోతుంది బోధ అంటాడు. ఈ దరివిపాకం అనగా కట్టె తెడ్డు ఏదైతే ఉందో అన్ని యొక్క వంటలలో తిరుగుతూ ఉంటుంది, కానీ దానికి రుచి తెలియదు. అందులో ఆ కూరల్లో ఉప్పు తగ్గిపోయింది దాన్ని చూడాలంటే ఈ అమ్మ వంట చేస్తే ఆ అమ్మకి వేస్తుంది. ఎట్లా వేస్తుంది అంటే మన పెద్దలు చేయంగా చూసినాము, ఇలా వేస్తే ఎంగిలని ఇలా వర్తలు చెయ్యి, ఇక్కడ అంటించుకొని నాకితే సరిపోయింది అక్క అంటుంది. అంటే తెడ్డు చెప్పిందా? చెప్పలేదు. ఉప్పు సరిపోయింది ఏం చెప్పింది అంటే నాలుక చెప్పింది. అంటే నరాల యొక్క సంపుటి యొక్క ఈ జ్ఞానానికి దగ్గరగా ఉంది. జ్ఞానేంద్రియాల లోపల ఇది ప్రధానమైనటువంటి నాలుక కనుక ఇది తొందరగా జ్ఞానానికి అందిస్తుంది. కాబట్టి ఇది ఉప్పు సరిపోయింది అని మనం చెప్పగలుగుతుంది. అంటే ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి అక్షరంలో ఉన్నటువంటి పదార్థం ఎవరు గ్రహించాలి? ఈ యొక్క అన్ని వల్లిస్తూ ఉంది. అక్షరములు దాని తలకట్టు దీర్ఘం ఇంకోటి మరొకటి ఏది పోకుండా నాలుక వల్లిస్తూ ఉంది. కానీ ఈ నాలుక చేత వల్లించినటువంటి యొక్క మరి ఆ పదాల యొక్క అర్థం నాలుక గ్రహించలేదు. దీని యొక్క శబ్దమును గ్రహించేది ఏంది అంటే ఈ నోటి ద్వారా వచ్చినటువంటి శబ్దమును చెవులు వినాలి. అంటే చెవుల ద్వారా డైరెక్ట్ జ్ఞానానికి చేరి అక్కడ ఈ యొక్క గురు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ద్వారా దీని అక్షరం యొక్క అర్థాన్ని గ్రహించండి. అంటే కొండ లాంటిది అని మా స్వాముల వారు చెప్పేవాడు. గ్రంథాలలో ఉన్నటువంటి యొక్క అక్షరాలన్నీ కూడా గుండ్లే.
అంటే కొండలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గుండె, ఆ గుండ్లన్నీ దొబ్బి ఇల్లు కట్టుకోగలేం కదా. ఆ గుండ్లను పగలగొట్టి, అంటే మంచి యొక్క పనివాడు కాసేపట్లు అంటే ఒడరాయి, ఆయన వచ్చి రాళ్ళను పగలగొట్టి 4 మూలలు తయారు చేసి అక్కడ బునాది నుంచి కట్టుకుంటూ రావాలా. ఆ విధంగా అయితేనే ఇది ఇల్లు కట్టుకోగలం. ఆ గుండు దొబ్బి ఇల్లు కట్టుకోలేము. అంటే ఈ అక్షరాలు మనం చదువుకుంటూ పోతే ఎన్నికోళ్ళకి ఏమి అర్థం కాదు. ఈ అక్షరం యొక్క పదార్థాన్ని విచారించాలి అంటే గురువు ఉండాల. అట్టి యొక్క గురువు యొక్క, అందుకే నారం అంటే 24 తత్వాలకు సంపుటి అయినటువంటి జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని గ్రహిస్తుంది. మరి ఈ జ్ఞానము చేత ఎంతవరకు గ్రహించగలుగుతావు? ఈ జ్ఞానము ఎంతవరకు గ్రహించుతుంది అంటే ఈ వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల సర్వ గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించగలుగుతుంది. మరి ఈ యొక్క బోధ వేదాంతం అంటే వేదాలకు అతీతమైనటువంటిది రహస్యం. అందుకు అప్పుడు నిజ గురువు కావాలి, మళ్ళీ అశరీరి కావాలా. అంటే దీనికి మన స్వాముల వారు ఏం చెప్తారు? సంసార గొడవలందున హింసలు బడలేకన్నొకటి హేయమునుంది, అంశారాహిత్య గురుని అడిగేను వినుమా, జన్మలు లేని తారేదో చెప్పుమా, అబ్బాయి సంసార జబ్బు బాబు మాయలతో డబ్బు నా పాదములు బట్టి సద్గురువును అడిగేను వినుమా. అంటే వీనికి ఎట్లుండాలి? సంసార గొడవలందున హింసలు బడలేక హేయమునందునంటే విరక్తి రావాలి. అంటే ఏ సంసారము? భార్య అయితే ఎవరు? భార్య పిల్లలు సంసారం ఇదంతా కూడా కాదది. అంటే శరీర సంబంధమైనటువంటి అవన్నీ కూడా ఆ ధర్మం చక్కగా మన పెద్దలు కూడా చేస్తారు. అది మహనీయుల అవతారమూర్తులు కూడా సంసార ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించినాడు. అట్లని చెప్పి ఈ సంసారం అంటే ఇది కాదు. యొక్క సారమే సంసారం. అంటే సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి సంసారం. దాని హృదయ గ్రంథి వీడుటకై సదయుత ఈ బోధ తెల్ప జనదాగురుడై వదలక చిత్తములో గురుపద యుగలము తల్పవలదే భక్తుడైనప్పుడు, భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు అని భాగవత కృష్ణ ప్రభుల వారు చెప్తారు. కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక గణపదొక్క స్థితి తెలుసుకోలేరు వీళ్ళని చెప్పి. అంటే హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నావో అవి పుట్టలో పాల చెదలు లేక పారాడుతూనే ఉంటాయి. కోరికలు అంటే సింహం యొక్క దూలు వలె లేస్తూ ఉంటుంది. అంటే ఈ కోరికల యొక్క జనన గ్రంథి నశించాలి అంటే నీ స్వస్వరూప దర్శనం కావాలి. అసలు నీవెవడో అర్థం కావాలి, ఆత్మ పవిత్రత కావాలి. దాన్ని విచారించుకోవాలి గురుముఖంగా. మరి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే అప్పుడు నీ ముఖం నువ్వు తెలుసుకోవాలంటే అర్థం ఉండాలా. అర్థంలో నీ ముఖం నువ్వు చూసుకోగలవు. అంటే నీ కన్ను చే సమస్తాన్ని తెలుసుకో ఉంటాయి, కానీ తన కన్నును తాను తెలుసుకోవు. కాబట్టి అందుకే సంసార గొడవలందున హింసలు పడలేక, అంటే ఈ పుడుతూ చెడుతూ ఈ జనన గ్రంథి ఏదైతే ఉందో అనేక జన్మల యందు పుడుతూ వస్తున్నటువంటి ఇక సంకల్ప రహిత స్థితి పొందాలంటే ఎవరు? అంశ అనగా జ్ఞానం. అంశ అనగా పాలను నీళ్ళని వేరు చేస్తుంది. అవే కాకులైతే పాలను నీళ్ళని వేరు చేయవు. కుడితి కుంభకో జలము కోరి త్రాగును కాకి కూప తాత జలము కోరదెందు అని స్వాముల వారు రాస్తాడు. కుడితి నీళ్ళు అయితే అన్ని పదార్థాలు కలిసి ఉంటాయి. దాంట్లో నిన్న మిగిలింది, మొన్న మిగిలింది, తినిది అంతా కలిపి దాంట్లో వస్తే పుల్ల పుల్లగా ఉంటుంది, కాకి తాగుతుంది. కానీ ఈ యొక్క నీళ్లను పాలను వేరు చేసి సత్తా ఎవరికి ఉంటుంది? ఒక అంశకు మాత్రమే ఉంటుంది. ఈ అంశ లాంటిది ఈ జ్ఞానము. అంటే వేదాలను సర్వం విచారించి ఆత్మనిశ్చయం వరకు రాగలడు. అతని అంశ, అతనే పరమాంశ అని అనగలుగుతాడు. అంటే ఇట్లా ఎవరు? అంశరాహితుడనగా ఎవరు? అశరీరి, అచల గురువు, అప్రమేయుడు, అనంతుడు. అతను వెలకట్టలేనటువంటిది నిరాకార స్వరూపుడు. అట్టి గురువు మనకు కనబడుతున్నారు. వాళ్ళ శరీరధారులు కారాలు, వాళ్ళకి శరీరం ఏమిటి? ఈనాడు పూజింపబడరు వాళ్ళు. వారు స్థిర స్మరణీయులు వాళ్ళు. మరి సనాతన ధర్మం నుండి వస్తున్నటువంటి వారు. వాళ్ళ శరీరమే అని భావించినటువంటి వాడు గురుపుతుడు కానే కాడు. అంటే వారి శరీరం మన కొరకు ధారించాడు. ఎందుకంటే వారి శరీరం లేదు. శరీర దృష్టితో ఉన్నటువంటి వారికి బోధనే పట్టదు. ఇంకా అది గురుగీత చదువుకున్నటువంటి వారికి అర్థమవుతుంది. అయితే మహనీయులు అంత గొప్పగా మనకు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళ పరమాత్మ స్వరూపులే. కాబట్టి అంశరాహితుడు అంటే అశరీర స్వామి. మరి అశరీరం దగ్గర నువ్వు శిష్యుడు ఎలా ఉంటాడు? వీడు కూడా అశరీరుడే కావాలి. శరీరమైనటువంటి శిష్యులు, శరీర సంబంధమైనటువంటి శిష్యులు బోధ తెలుసుకోలేరు. మరి అశరీర శిష్యులు ఎట్లా అవుతున్నారు అంటే మనం రాగానే ధ్యాన భజన వందనాది క్రియల చేత ఈ బోధ తెలుసుకోవాలి అని చెప్పి శివరామకృష్ణ చెప్పినారు. అంటే మొదలు అవి లేకుంటే చెప్పకూడదా అంటే చెప్పకూడదు అన్నారు. ఎందుకంటే ధ్యాన భజన వందనాది క్రియల లోపల వీడు సున్నా పడుతున్నాడు. ఎప్పుడైతే మనం వచ్చి గురువుకు
పుష్పం పత్రం ఫలం త్రోయం అన్నాడు మన సాంప్రదాయం లోపల. హిందూ సాంప్రదాయం లోపల మన కృష్ణ పరమాత్మ మూడే చెప్పిండు. పుష్పం పత్రం ఫలం త్రోయం అంటే త్రోయం అనగా జలం, అంటే పుష్పం అనగా పువ్వు, పత్రం అనగా ఆకులు, ఫలం అనగా కొబ్బరికాయ లేదా పండ్లు, త్రోయం అంటే జలం. మధ్య మధ్య ఉదకపాని ఎం సమర్పయామి అంటుంటాం మధ్యలో మధ్యలో. మరి కుత్తిపడ్డప్పుడల్లా నీళ్ళు తాగు, దూపు అయినప్పుడు కూడా నీళ్ళు తాగు, మధ్యలో కూడా నీళ్ళు తాగు అర్థం. అందుకే మనం పూజలు చేస్తాం. మరి ఈ పూజలన్నీ చేసిన తర్వాత ఎవరు పూజింపబడుతున్నారు అక్కడ? గురువు గారు పూజింపబడేది అక్కడ, శిష్యుడే పూజింపబడుతున్నాడు. ఎందుకంటే గురుని యొక్క పాదములే శిష్యుడు కదా. కాబట్టి ఆ గురు పాదరేలు కదా శిష్యుడు. కాబట్టి ఆ అందులో సున్నా పడుతున్నాడు మొత్తం చేసినాక. అప్పుడు శిష్యుడు కూడా ఆశ్చర్యయ్యింది. అప్పుడు బోధ అడగాలి అంటాడు. మరి ఈ యొక్క గురుగీతలు కూడా సనక సనందన సంజయ సనత్ కుమారులు కూడా బాగా పరిశీలించుకుంటూ పోతే, దక్షిణామూర్తి దగ్గర పోతే మౌనవాక్యే. శిష్యులు కూడా అడిగింది లేదు, అట్లే సంశయాలు తీరిపోతాయి. అందుకే అశరీరి నాయన గారు చాలా దూరదృష్టితోటి ఎంత గొప్పగా కందర్థాలు రాసి పెట్టినంటే, మనము మరి చేతిలో ప్రసాదం పెట్టుకుని పృష్ఠం లాగినట్టుగా ప్రయత్నించకూడదు. అంటే చేతిలో ప్రసాదం పెడితే అది ఇక్కడ నీరు కారుతా రసం కారుతా ఉంటే ఈ తర్వాత వినొచ్చులే అని చెప్పి ఇలా లాగితే వెనకాల కింద పోయిందంట. ఇంకేముంది? పండిత శివానంద స్వామి వారు చెప్తారు కదా, సల్లకు వచ్చి ముంత దాచుకుంటే ఎంతసేపు అయినా చాపక తప్పదు కదా. మరి సముఖమున పోయి రాయబారం పెట్టేది ఎందుకు? అహంకారం ఉన్న వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. శిష్యులై వచ్చిన తర్వాత సిగ్గు విడిసి సేవ చేయాలి. ఇంకెందుకు సిగ్గు విడిసిపోను మానితివంతా ఎందుకు అన్నారుగా? సిగ్గుంటే అవుతారా పిల్లలు అవుతారా? నిజంగా చెప్పుకోవాలంటే కానీ పరానికి దగ్గర సంబంధం ఇది. బోధ అర్థమైన వారికి అడవడుగునా ఎందుకు? ప్రతి దాంట్లో నీకు అద్వైతంలో చెప్పిన అనువనుగుణం పరమాత్మ నిండి ఉన్నాడు అంటే నువ్వు ముందు సిగ్గుడు, ధైర్యంగా ఉండు. గురువును అసలు నువ్వు ముందు సున్నపడాలి, అశరీరి వైపు పోవాలి శిష్యుడు. ఆ విధంగా ఉన్నప్పుడే ఇద్దరు అశరీరులు అయి ఉండాలి. అప్పుడే ఈ అజల బోధ అర్థమవుతుంది. లేకపోతే అన్ని అభిప్రాయాలు వేరే వేరే వస్తుంటాయి. కాబట్టి అంశరాహిత్య గురువుని అడిగేను వినమా ఏమన్నాడు? అబ్బా ఈ సంసార జబ్బు బాబు మా జబ్బు అడిగింది రోగం. ఏమి రోగం వచ్చింది మనకు? పుట్టే సచ్చే రోగం ఉంది అని మనం కలగన్నాం. నువ్వు పుట్టలే సావలే విచారిస్తే చివరికి అదే. కాకపోతే కలగన్నావు కనుక ఈ కళ తీర్చుకోవాలి. ఈ యొక్క జబ్బు బాబు మాయనచు లేటు కూడా చేయలే. అబ్బా ఈ సంసార జబ్బు బాబు మాయనచు డబ్బు నా పాదంలో బట్టి సద్గురువును అడిగేను వినుమా. ఏమడిగిండు? జన్మలు లేని దారేదో చెప్పుమా, నాకు ఇంకా ఏదొద్దు. ఈ సర్వం అంతా కూడా జనన గ్రంథి, ఇది యొక్క దుఃఖాలయం. ఇవన్నీ కూడా దేవాలయం అని చెప్పి మనం ఎందుకు పిలుస్తున్నాం అంటే దేవుడు నిలిచినటువంటి స్థలం. గుడిలో దేవుని వలె ఉండాలి గురువులు అని. గురువులు ఎలా ఉండాలి? గురువులు గుడిలో దేవుని వలె ఉండాలని చెప్పి మా స్వామి పదే పదే అనేవాడు. గురువు వాణి అంటే వెంకటేశ్వర స్వామి ఉంటే రాణిగా అంటాడా? దండలేయండి అంటాడా? మర్నాడు మళ్ళీ తీయండి అంటాడా? అర్చన చేయండి అంటాడా? అడగకనే అన్ని జరిగిపోతాయి. అంటే వారి యొక్క భావం అంత గొప్పగా అయి ఉండాలి. సద్గురువు ద్వారా ఆ విధంగా సేవ చేసి పోతే సైలెంట్ అమ్మా అలర్ చేయదు. అయితే ఆ విధంగా మనం తెలుసుకొని ఉండాలి. అట్లా సేవ చేయాలి, సిగ్గు విడిచి సేవ చేయాలి. అంటే గురువు అంతటి వాడై ఉండాలి, శిష్యుడు అంతటి వాడై ఉండాలి. వీరిద్దరికి ఉండాలి మేధాశక్తి. మరి ఏ విధంగా అట్లా ఈ జబ్బు పాపమా ఎరుచు లేటు చేయకుండా దబ్బున పాదములు బట్టి సద్గురువును అడిగేను వినుమా, జన్మలు లేని దారేదో చెప్పమా అని చెప్పి చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చినారు. మరి భాగవత కృష్ణ ప్రభువులు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ విధంగా నీకు పోతుంది? శతపత్రాత్తుని పొడగాని అతిరయమున తిమ్మిరమ్మను ఆగుపడదట్లా అతులిత గురుకృప కలిగిన మతిమంతుల దూచి ఎరుక మరణి నిలవబోదు, సంశయముని మతి నిలపరాదు. స్మృతులందు ఇతిహాసముల యందు ఎంతో సతతాము శ్రమపడి వెతికిన ఈ ఏరో మరి నిలవలేదు. ఎందుకు నీకు ఎలా భయం అంటే ఎట్లా ఎత్తినాడు మహనీయుడు. శతపత్రాత్తుడు అంటే ఏమి ఇక్కడ? అమ్మా ఆ యమందుడు చుట్టే మనసు అక్కడ, చూపు అక్కడ పోతే మనసు అక్కడనే. ఏ వంక మనసు ఏగిన, ఏ వంక చూపు ఏగిన ఆ వంకనే సర్వేంద్రియములు అన్నీ నేగును. నీ వంక చూపు కలిగిన ఏ వంక మనసు ఏమో అంటలేదు. అట్లా ఓకే వాళ్ళు అడుగుతా. అయితే ఆ విధంగా ఎట్లుండాలి? ఎక్కడ నేను మిమ్మల్ని మాట్లాడి ఎక్కడ పోతున్నా నేను ఉంటే చెప్పండి. శతపత్రాత్తుని పొడగాని అతిరయమున తిమిరేమనవు కదా. శతపత్రాలు అంటే ఏంటి? శతపత్రం అంటే కమల పుష్పము. ఆత్తుడు అంటే ఎవరు? దానికి
సూర్యోదయం అయితే కమల పుష్పం వికసిస్తుంది. అది కింద నీరు లేకపోతే మళ్ళీ మాడైపోతుంది. అది కమల పుష్పం ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. అంటే గురువు పరబ్రహ్మం ఆధారమైంది సకల జీవులకు దానికి అర్థం. అక్కడ ఏం చెప్పిన అక్కడ పరబ్రహ్మమునకు సమస్త జీవులకు ఆధారమైన ఆనందాన్ని ఇస్తున్నాడు అంటే అట్లా కూడా గురువే నారము అనేందుకే. నీరు కూడా నారమే, సర్వం నీరాంశమే, కింద మీద అంతటా కూడా నారాయణ గురుపీఠం అంటే సామాన్యంగా పెట్టేవాళ్ళు చాలా బాగా ఆలోచించి పెట్టారు. అంతటా నీరే ఉంది. ఈ ఇంట్లో నీరుందా ఇదంతా అంటే ఏసీ పెట్టి చూడండి, పైన బకెట్ పెట్టండి, ఓ పైప్ పెట్టి నీరు మొత్తం తీసి పెట్టేస్తుంది. మనల్ని చెమట రాకుండా హాయిగా ఉంచుతుంది. అంటే నీరాంశం అంతా కూడా తీసేస్తుంది. అంటే నీరము అంటే నారాయణం అనగా నీరు అని కూడా. అంటే ఆ నారాయణ యొక్క అంశమే నీరు ఇక్కడ ఆధారమైంది కమల పుష్పానికి. ఆయన యొక్క నారాయణుడే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు. ఆయన యొక్క సహకారం వల్ల వికసిస్తుంది మల్ల ముఖం. అంటే గురు దర్శనం అయితే, గురువాగ్ దర్శనం అయితే శిష్యుని యొక్క బ్రహ్మకల ఉట్టిపడాలి ముఖంలో. ఆ బోధ విని అర్థమైతే ఉట్టిపడుతుంది. అర్థం కాకపోతే మాయాదేవి ఆవరించి కనులు మూసుకుపోతాయి. ఆ జీవుడు కంఠస్థానానికి పోతాడు, కింద పడతాడు, కొడుతాడు. అట్లుండాలి, వికసించాలి. బోధ వినాలంటే పెద్దలు చెప్తున్నారంటే వికసించినప్పుడే. పుష్పం అనగా ఏమిటి? మనసే కమల పుష్పం అంటే కదా. కల్వ కమలాలు ఎక్కడో లేదు. కమలం అనగా కళ్ళు, కల్వ అనగా చెవులు. అట్లా ఉంటుంది. అది విచారించాలి. మన బుద్ధులే విచారించుకుంటే. మనసు చంద్రునాంశ, అది వికసిస్తుంది. బుద్ధి సూర్యాంశం, నీ ఆత్మ లోపల విచారించుకుంటే. అంటే అందుకే మహనీయులు ఎంత గొప్పగా చెప్పుకొచ్చిందో మనం బాగా ఆలోచించుకోవాలి, గురుముఖంగా వినాలి. అట్లా శతపత్రాప్తుని పొడగని అంటే రాగపూర్వమే, ఆయన రాగపూర్వమే పొడగని చీకటి వారిపోతుంది. నీవేం భయపడకు నాయనా, ఈ ఎరక పోతుందో లేదో, నాకు జన్మరహితం అవుతుందో లేదో, నేను తరిస్తానో లేదో అనుమానమే వద్దు. తను మన తన ప్రాణంలో గురువుకి ఇచ్చి ఉన్నావు కాబట్టి వింటనే ఉండు. పుడితే ఆస్తి ఎక్కడ పోతుంది మనకు? బాగా ఆలోచించుకోండి. తల్లిదండ్రికి పుట్టి ఉంటే వాడు పనులు చేయకపోయినా ఆడంగడంగా తిరిగినా భూమి అమ్మేస్తారా నీకు ఇయ్యను బాగానంటే అమ్ముకుంటారు. బాగా ఎట్లా అమ్ముతావు చూస్తా అంటారు. అంటే ఇయ్యకపోయినా తనకే అవుతుంది. మన గురుబిడ్డలమైనాం కదా, ఈ ఆస్తి మనకే వస్తుంది. ఎక్కడ పోతుంది? అది పరంపర, శాశ్వతమైనటువంటి పరంపరలో మనం భాగస్వామ్యమై ఉంటే అతిరేమన తిమిరే మనకు అగుపడదు. అట్లా అతులిత గురుకృప కలిగిన గురువు యొక్క కృపామృత దృష్టి మన పైన పడింది అంటే ఆ సద్గురువు యొక్క దృష్టి. అంటే దృష్టి ఎట్లా పడుతుంది మనకు అంటే భూమి 4 నెలలు బాగా ఎండితేనే, విపరీతమైన వేసవి కాలంలో ఎండితేనే మరి భూమి ఆకర్షిస్తుంది ఆకాశాన్ని, మేఘావృతమై వర్షం పడుతుంది. ఇది సరిదికి ఉంటే వానలు పడవు. అంటే మనం కూడా ఆ అంత ఆలోచన జ్ఞానం అంత గొప్పగా ఉండాలి. బాగా కూర్చున్నా, లేచినా, పండుకున్నా ఎప్పుడు గురువు ఇష్ట అంటే గురు ధ్యాస, గురువు పైన దృష్టి, మనసు అంతా ఉండాలి. గురువు పైన అంతటా సర్వంతర్యామి అనే విషయాలు ఊరికేనే రాదు. ఊరికేనే వాచాద్వైతం పనికిరాదు, అనుభవాద్వైతం కావాలి అంటాడు. మరి ఎవరు? పండిత శివానంద స్వామి. నోటితోనంటే కాదు, ఇది నీ అనుభవంలోకి రావాలి, అనుభవించాలి. ఈ పండు ఈ రకంగానే ఉంటుంది, ఇట్లే ఉంటుంది అని తిని చెప్పాలా. ఈ బోధ కూడా బాగా వినాలి. అది తింటే అనే విని కని తినేదంతా కూడా ఎరక 4 పద్ధతులు వికసిస్తుంది. ఈ బోధ అని విని కని వరకే. ఇది ద్వాదశి, అది షోడశి. అనే విని కనేదంతా కూడా అని విని కని తినేది 4 నెలల 12, 4 నెలల 16 ఇది షోడశి పద్ధతి. శరీరం పెరుగుతా ఉంది, ఎరక పెరుగుతా ఉంది జ్ఞానం. మరి అని విని కని వరకే ఇది, తినేది కాదు పరం. అప్పుడు ఇది ద్వాదశి, అది దిట్టమవుతుంది. వినటమే అసలైన సాధన. సాధన లేదని ఎవరన్నారు? ఏ సాధన నీకెందుకని పెద్దలు చెప్పినారు. ఇది అసలైన సాధన. దీంట్లో ఒకటి చిన్నది చెప్తా. ఇట్లా ఒక 50 మంది ఒక పిసినారి రైతుకు కూలి పోతా ఉంటే అందరూ పనులంతా పోయినాక మరి ఆ రోజు ఆయన కూలి 10 మందే పట్టిండ్రు, మిగతా 40 మందిని ఎటను పంపించేస్తే ఇక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి రాధమ్మ గారు ఇక్కడ ఉండి, అయ్యయ్యో వాళ్ళు ఊరికే పోతా ఉన్నారు కదా, ఇక్కడ పిలువనైనా వాళ్ళ కూలి ఇద్దాంలే అని చెప్పినారు. అంటే మాలాంటి ఆ వాలంటీర్స్ ఉంటారు కదా ఆశ్రమంలో, రండి రండి అమ్మవారు పిలిచింది, ఇక్కడ మరి కూలి ఇస్తాడంట అమ్మవారు అంటే. ఇక్కడే పని ఉంటుంది ఆయన, ఏమో మాకు అంత తెలియదు, అమ్మ పిలిచింది రాండి అన్న, కూలి ఇస్తుందంట మీకు. సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ చివరిలో నల్ల ఉంటుంది ఆయన ఈశాన్యంలో, అక్కడ కాలు కడుక్కొని వరుస క్రమంలో మ్యాట్లు వేసుకొని ఎవరెవరు టచ్ కాకుండా కూర్చోండి అని బాగా చెప్పినారు. అయినాక కూర్చొని ఏం చేయాలి అంటే మీరు ఏమి చేయొద్దండి, ఇక్కడ మేము ప్రసంగం చెప్తాము గురువాక్యాలు, ఎవరు కదలకుండా మధ్యాహ్నం భోజనం టైం వరకు ఉంటే పూర్తి కూలి ఇచ్చేస్తాం మొత్తం. అంతేనా? ఏం పని లేకుండా కూలి ఇస్తారా? ఇవికేం పని పాట లేనట్టుంది అనుకున్నారు వాళ్ళు పాపం. అంతేనమ్మా, ఏమి లేదని చెప్పినారు. అంటే 40 మంది వరుసలో కూర్చోబెట్టినందరూ ఒకరొకరు తగలకుండా
ఇంకా మేమంతా వాలంటీర్స్గా ఉన్నాం కొంతమంది కదలకుండా చూడాలి కదా, మేము ఎవరు కదిలితే వాళ్ళని బయటికి పంపించాలి. అంటే ఒక 10 నిమిషాల తర్వాత ఒక ఆయమ్మ, ఈ అమ్మ మంచిగా చీర బాగా తెచ్చుకున్నావు, ఈ ఆడవేసిన చీర అని అడిగింది. అడిగితే హే స్కూల్కి పోతుందని ఆయమ్మ అన్నది. అరవడకలు అయితే మీరు దయచేయండి మాటలారా బయటికి పంపించేసి. ఇంకో అమ్మకు నెత్తిన పేర్లేం కలిసినావో పొద్దుగాల స్నానం చేయకుండా ఉంటుంది, నెత్తి గోకింది, ఆయన బయటికి పంపించింది. ఒక ఆయన కాలు గుంజి ఇక్కడ సాపితే ఆయన పోయి తగింది, ఆయన ఇద్దరు లేచిపోయి. ఇట్లా ఒకరొకరు ఒక అరగంట లోపల సభంతా ఖాళీ అయిపోయాయి. ఇది సాధన కాదా? మన కూడలేని కొట్టు, తాడలేని కట్టు, ఏం లేదంటారు, అన్ని ఉంటాయి దీంట్లో. ఇది నిజమైన సాధన ఏమిటి అంటే వినటమే. అని విని కనవరకి ఈ వయలు శాశ్వతమైనటువంటి పరం ఇంత గొప్పగా చెప్పినారు మనకు కదా. అట్లా పారిపోతుంది ఎరుక. ఎట్లా పారిపోతుంది? వింటే ఈ ఓలా ఎప్పుడైతే విన్నావో విన్నాక తర్వాత కనడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష దైవం గురువు, బయలు చూపించేది గురువే. తల్లి తండ్రిని చూపినట్టుగానే, తండ్రి గురువును చూపినట్టునే పాఠశాల. ఇక్కడ మనకు సర్వానికి అధిష్టాన దేవుడు అయినటువంటి యొక్క పరబ్రహ్మం అనే తండ్రి అంతా ఎవరున్నారో అది మన సద్గురువులు చూపుతారు. అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చూపినాడు ప్రత్యక్షంగా. అందుకే ఈనాడు ధర్మం నిలబడ్డది. హిందూ సాంప్రదాయంలో మరి పెద్ద శిఖరానికి చెప్పి నిలబడ్డది ఇవాళ మనకందరికీ కూడా. అంత గొప్పగా ధర్మం ఉంది. నమ్మకం లేనటువంటి వారికి ఏమి లేదు. నాయనవాడు నమ్మితే సొమ్మరా, నమ్మకుంటే దుమ్మే, ఏమి మిగలదు అని చెప్పి కదా. ఆ విధంగా ఇది పారిపోతుంది చక్కగా. అంటే మరి వేదముల యందు విచారిస్తే ఏం చెప్తా, అక్కడ ఏం మిగులుతుంది నీకు? స్మృతులందు ఎంతో శ్రమపడి విచారిస్తే ఏం మిగులుతుంది నీకు? వెతికిన మరి నిలవబోదు. ఎరక నిలవాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసిందో. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, క్రతువులు, అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఏర్పరచుకొని ఎన్నో మతాలను అడ్డ గోడలు ఎన్నో పెట్టుకున్నది. ఇది పెట్టుకొని దశ దిశల యందు ఆవరణ కల్పించి దీంట్లో కూర్చున్నది. గురుదర్శనం కాగానే ఇది అట్లా పారిపోతుంది. నాయన ఏ మాత్రం ఇది నిలిచేది కాదు. ఎరకారే తెలియదు నేననేది. ఇది మొదట బట్ట లేదు, తుదకు బట్ట లేదు, నడవ బట్ట గట్ట నగుబాటు కాదహో విశ్వదావిరాంగమన్నట్టుగా ఇది బట్ట అనగా తెలివే. తెలివి ఉన్నటువంటి వాడే బట్టలు కట్టుకుంటాడు, తెలివి ఉన్నటువంటి డబ్బులు దాచుకుంటాడు. తెలివి ఉంటేనే అన్ని ఉంటాయి, తెలియని చేతులు ఏమి లేదు. కాబట్టి తెలివిదే బట్ట. ఆ బట్టను వదులుకోవాలని తప్ప ఈనాడు కొంతమంది సాంప్రదాయాల సిద్ధాంతాలు పెట్టుకొని దిగాంబరులై తిరిగితే వాళ్ళకంటే పశువుల కంటే హీనము అని అంటారు మన పెద్దలు. అది ఏంది? జ్ఞానం. ఇది జ్ఞానం చేసే పని కదండి. దిగాంబరుడు అంటే ఏమి? దిగాంబరుడు అంటే మహావిష్ణువు. దిగాంబరుడు అంటే ఎవరు? మహావిష్ణువు. దిక్కులే ఆభరణాలుగా ధరించినటువంటి వాడు, దిక్కులే ఆభరణాలుగా ధరించినటువంటి వాడు వసరిది ఆయన, అతనే గురువు. మరి నీవు అట్లగారని ఆయన అంటే బట్టలు, ఈ బట్టలు ఇడిచేస్తే ఎట్లా? ఈ బట్టలు ఇడిచేసి పశువులు మేము తోకలు మూసుకుంటే మనసులో ఆ విధంగా తిరుగుతే ఇట్లా దిగాంబరం అంబరం అనగా బట్టనగా తెలివి లేని చోటుకు నువ్వు ఎదిగే ప్రయత్నం చేయాలి. గురువు చేయడు, నువ్వు ప్రయత్నం చేయాలని మార్గం చెప్తాడు. గురువు చేస్తానులే, నాకు మహనీయుడు చేస్తానులే, పెద్ద గురువు చేరినానులే అంటే నీకు ఎంత పెద్ద చేరినా మంట బాగా మండుతుంది. నువ్వు ఆ బేడి బయట కూర్చో, నీకు సరిపోదు, దగ్గరగా రావాలి కదా. ఇది గురువాక్ దర్శనే ముక్తి. ఈ గురువాక్ అనేది స్పర్శించి చెవులో వినబడి సహస్రపాదం నిలిచినప్పుడే అమ్మగారు చెప్పారు, పిల్లోడు పుట్టాలంటే నిజమైన పుత్రుడు వాడరా, వాడిని కనండి అని. అప్పుడు కదా నీకు సరి పోయేది, వణుకుడు పోతుంది, ఈ భయం పోతుంది. అప్పుడు నీకు వస్తుంది పౌరుషం, అప్పుడు వీరుడవైతావు. వీరత్వం అనేది పనికి రాదు అని చెప్పి అంటే ఇక్కడ ఏం చెప్పినారు మహనీయులు? పశువులకు కోక, పక్షులకు ఈక, మరి అన్ని మృగాదులకు తోకలు, ఇవన్నీ ఇచ్చినాడు కదా. శానము దాన్ని ఎత్తుకున్న దేనికి కొదవ కదా. మనుషులకు బట్టలు ఇచ్చినాడు, మరి పక్షులకు ఈగలు ఇచ్చినాడు, మృగాలకు తోకలు ఇచ్చినాడు భగవంతుడు. కాబట్టి మానం మూసేసి కుక్క దాన్ని ఎత్తుకొని తిరుగుతుంది. మరి అట్లా కాదు, అంబరం అనగా తెలివే. ఈ తెలివి అనే ఎరుక లేకుండా పారిపోతుంది. అది విచారించిన ఎన్ని ఆభరణాలు ఎన్ని కట్టుకున్నా కూడా ఈ తెలివి మరి నిలవబోదు. శృతులందు ఇతిహాసముల యందు ఎంత శ్రమపడి వెతికిన ఇది నిలిచేది కాదునైనా, ఇది పోయేటిదే. అంటే అట్లా అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు అలక ఏం దొరికించుకున్నారు అంటే ఎరుక లేదు. పెద్ద చెప్పినారు ఎరుక లేదు, పరిపూర్ణం ఉంది. అంటే ఇది ఎంతవరకు వస్తుంది అంటే 4 అంతస్తుల వరకు ప్లాన్ ఇంజనీర్తో. అంటే మొదటి బేస్ ఎంత అవుతుంది అంటే 10 లక్షలు అవుతుంది అన్నారు. 2వ ఫ్లోర్ ఎంత 9 అవుతుంది అన్నాడు. 4వది ఎంత 8 లక్షలు అవుతుంది అన్నాడు. ఈ 3వద్దు కానీ 4వ అంతస్తు కట్టండి నాకు అంటే గురువు దగ్గర వచ్చి ఆ విధంగా అడిగితే బోధ. అయితే మొదటి నుంచి ఎట్లా చెప్పినాడు భూమన్న స్వామి వారు?
చెప్పకూడదు పూర్ణబోధన్నా ఈ మొప్ప నరులకు విప్పి చెప్పిన విషదపడదన్నా ఒప్పి సద్గురు శిష్యులై భూమి మెప్పగాకు సేవ చేయక ఎప్పుడు నువ్వు గురు నింద తరిపెడి తప్పన తన దండకరులకు చెప్పకూడదు పూర్ణబోధన్నా. ఎన్ని నియమాలు నిబంధనలు క్రమశిక్షణ ఆయన అన్ని శాసనాలు మహనీయుడు చేసేపోయింది. ఆ సూక్ష్మంగా ఎవడైతే ధర్మం తప్పినాడో వానికే ఎరుక బంధమై కూర్చుంటుంది. మా నాయన గారి నుండి నాయన మనం అందరినీ కూడా మన వాళ్ళందరినీ కూడా మీరు చెప్పండి ఒకసారి గట్టిగా, ఈ ఆశ్రమం మనం ఉంది కదా, అందరూ ఒక ధర్మం మీద నిలవాలంటే ఏం చెప్పేది ఆయనే చెప్పిపోయిండు. భూమానంద స్వామి వారే శాసనం చేసిపోయిండు. ఎవడు తప్పుతాడో వానికి ఎరకనే బంధం అయిపోతుంటుంది అని మహనీయుడు చెప్పాడు. భూమానంద స్వామి పూర్ణావధూత అని మహనీయులు మన వాళ్ళు పెద్ద చెప్పంగా విన్నాం. కాబట్టి అంత గొప్ప ఆయన యొక్క సేవలో ఒక్కటి బాధ ఏంటి అంటే మనకందరికి కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని మనకు స్వాముల వారు సిద్ధాంతపరిచిపోయిండు. మరి అట్లా ఆలూరు నారాయణ రెడ్డి స్వాముల వారు దీన్ని భద్రపరిచిండు. సాంప్రదాయాన్ని ఎట్లా ఈ తెలుగులోకి వస్తుందంటే శిష్యుల పైన ఆయన దృష్టి పెట్టి శిష్యులకు ఎంతో అహోరాత్రులు కష్టపడి ఆయన క్రమశిక్షణ నియమ నిబంధనలు చాలా గొప్పవి అని మా స్వాముల వారు చెప్పాక విన్నాం. బ్రాహ్మణులు లేక మా అయ్య సింహకేశ్వరి అని ఎంత గొప్పగా చెప్పేవాడు. సన్నగా పొట్టిగా వామనమూర్తి లేక ఉండి ఆయన పొన్ను తీసుకొని ఎదిన కొట్టేదంట. అందుతే అంత గొప్పగా శిక్షణ పెట్టి బోధ 600 మందిలో మా స్వామి వారికి ఎంత గొప్పగా ఆయన తయారు చేసినాడంటే ఈయన కూడా అర్జునుడు లేక ఎన్నుకున్నాడు. ఎందుకంటే అంతమంది ఉన్నా కూడా అర్జునుడు పనికొస్తాడు. 72,000 మంది కపిసేనలు ఉన్నా అందులో ఆంజనేయుడు పనికొచ్చిండు రాముల వారి దగ్గర సేవ. అట్లా మా స్వామి వారు కూడా ఆయన ఒక్కరిని పెట్టిపోయిండు. ఎంత కావాలి ఇంకా జ్ఞానం అనేది చాలా గొప్పది మన పిల్లలకి ఇచ్చేది. ఆయన ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు మా స్వామికి. ఇచ్చినాడు కాబట్టి తరువాత అవధూత స్వామి రాసినాడు కందార్థాలు. మళ్ళీ ఈ సాంప్రదాయం లోపల మా స్వామి రాసినాడు కందార్థం. మళ్ళీ ఇన్ని చేసి ఇహం పరం చాలా చక్కగా నడిపించిండే. ఇహం లోపల కుటుంబ పరంగా భార్యను చేసుకున్నాం. ధర్మార్థ కామ మోక్షముల కొరకు భార్యను చేసుకున్నారు కాబట్టి ఇహాన్ని కూడా ఏ విధంగా లోటు లేకుండా వాళ్ళని నిలబెట్టుకుంటూ పరం లోపల జ్ఞానపుత్రులన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఆయన వచనాలు చేసి రచనలు చేసి అన్ని విధాలు చేసి పెట్టి మన కింద మందికి పెద్ద ఆశ్రమం నిర్మించిండు. దీనికి చక్కని కమిటీనిచ్చి మరి అన్ని విధాల బెంగళూరు నుండి సార్ గారు ఎంతో శ్రమ కోర్చి మన కోటకు అంతకు వస్తా ఉన్నాడు. అయినా సరే మన వాళ్ళు ఆశ్రమాలు అక్కడక్కడ నాయన అనుమతి ఇచ్చినారు. ఎందుకంటే ఉండాలి, నారాయణ గురుపీఠం ఉన్నప్పుడు అంతటా వ్యాపించాలి. నారాయణుడు అంటే ఏమి జ్ఞానము, ఈ ఆయనుడు అంటే 72,000 నరాలకు ఎక్కడ కాలుకు సీమె కుట్టినా ఇక్కడ తెలియజేస్తాడు. ఎవరు నారదుడు ద్వారా. నారదుడు ఎవరు నరాలే. నారదుడు అనగా ఎవరు నరాలే. మేఘాలపై తిరుగుతాడు ఆయన. ఇది కూడా మేఘం అనగా శరీరమే. ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయినా సరే ఇది కేంద్ర పీఠంగా మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎన్ని ఆశ్రమాలు ఉపాశ్రమాలు ఉన్నా కూడా ఈనాడు ముఖ్యంగా భూమానంద వద్ది నారాయణ దాస స్వాముల వారి యొక్క ఆరాధనకు మన తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరాధనకు స్వామివారి ఆరాధనకు అందరూ కూడా వచ్చే విధంగా, అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చే విధంగా మన కమిటీ పెద్దలు, మన కమిటీ అధ్యక్షులు, తర్వాత అమ్మవారు కూడా ఎంత మరి చొరవ తీసుకొని అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇట్లనే ఏమనకుండా పోతే లాస్ట్ స్వాముల వారు భూమానంద స్వాముల వారు ఈయన ప్రయాణం చేస్తే వెనక ఎవరు మిగిలినట్టు అయిందంట. స్వాముల వారు చెప్పగలను శిష్య సంచారం చేస్తూ పోతూ ఉండగా ఆయనకు సాయంత్రానికి కళ్ళు కూడా తాగలవాడు. అయితే ఆ సమయానికి పోయి కళ్ళు తాగి బజ్జీలు తింటుంటే ఏం గురువులమ్మ వీరు, కళ్ళు తాగుతారు బజ్జీలు తింటారు గురువులు అంటే వీరని చెప్పి అట్లాంటి అమ్మవారు అంటుంటే అరే మనం ఏమి విడిచలేదురా అని చెప్పి వీళ్ళందరినీ అడిగితే ఏం స్వామి అన్ని ఇచ్చినాం కదా, అన్ని ఇచ్చినాం కదా, దేహమే గురువుకి ఇచ్చేసినాం కదా, ఇచ్చినావురా అంటే ఇచ్చినావురా అంటే బట్టలు ఇడతలేదురా మనం అని చెప్పి. అప్పుడు ఇడవంటరా బట్టలు అంటే ఇంకెవరు ఇస్తారు, మా విమానాలు ఉంటాయి కనుక. ఆ విధంగా ఈయన ఇడిచి ముందు రాళ్ళు తీసుకొని విడవరే భ్రాంతి విడవరే అనే తత్వం అప్పుడు వాడినారట మహనీయుడు. విడవరే భ్రాంతి విడవరే దేహాభిమానం విడవరే అని అప్పుడు వాళ్ళని రాళ్ళు తీసుకొని తాళాలు కొట్టుకుంటూ పోతే ఊరంత వరకు వీళ్ళ శిష్యులంతా వచ్చి బారగట్టి ఊరు దగ్గరగా వచ్చే వరకల్లా అందరు జనాలు ఉంటారు కాబట్టి మేము ఈ విధంగా ఎట్లా పోతాం, గురువారం మీద రాదు గట్ట భారం మీద రాదు, ఏం చేస్తుంది దేవా అని చెప్పి పొలాలు దాపు చేసి మెల్లమెల్లగా జారిపోయినట్టుగా మన వాళ్ళు కూడా అంతా ఎక్కడో అక్కడ గుప్తాప్ దొంగలేక ఎక్కడెక్కడ అయిపోతే మనకి 10 మంది మిగిలినాం ఈరోజు. ఎందుకంటే మీరు ఒక్కటే రిక్వెస్ట్ చేసి మీకు వేడుకునేది ఏంటంటే ప్రతి ఆరాధనకు సంవత్సరానికి 2 సార్లు మనం కానీ తాత ఆరాధన స్వామి ఆరాధన 2 ఒక్కటిగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో చేసుకుంటున్నాం. మీరు ఎట్లా నిర్ణయిస్తారు పెద్దలు దాని ప్రకారమే 2 సార్లు అన్న అందరూ వచ్చేటట్టుగా. ఎందుకంటే 10 మంది ఉంటేనే డబ్బు పెడతాం, చాలా ఎక్కువ టైం తీసుకున్నా పెద్దలకు క్షమించాలి. జయ శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజుకు జయ.
శ్రీమన్నారాయణ గురుపీఠమునకు శ్రీ శంకరనారాయణ సద్గురు మహారాజుకు జై.